హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి, మనం ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టి తప్పు చేశాము. ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు, వద్దండి, నిజం చెప్పొద్దండి అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి, ఈ విషయంలో ఎవరి మాట విన్ను అని చెప్పి విహారి అంటాడు. ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా గుడిలోకి వెళ్దాం రా లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకుని గుడిలోకి వెళ్తూ ఉంటాడు. విహారి గారు, నా మెడలో తాళి కట్టిన విషయం ఇంట్లో చెప్తే పద్మాక్షి అమ్మ, సహస్రమ్మ పెద్ద గొడవ చేస్తారు. యమునమ్మకు ఇప్పుడిప్పుడే దక్కుతున్న గౌరవం పోతుంది. అలా జరగటానికి వీల్లేదు. విహారి గారికి, యమునమ్మకు మంచి జరగాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారి గారు, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఫోన్కి మెసేజ్ వస్తుంది. లక్ష్మి ఈ సమయంలో నాకెవరు మెసేజ్ చేశారు అని మనసులో అనుకొని వాట్సాప్ని ఓపెన్ చేసి మెసేజ్ చూస్తూ ఉంటుంది. లక్ష్మి, విహారి నీ పక్కనే ఉన్నాడని నాకు తెలుసు, కానీ విహారికి తెలియకుండా నువ్వు నాకు కాల్ చెయ్యి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మెసేజ్ పెడతారు. ఈ మెసేజ్ ఎవరు పెట్టారు, అసలు ఈ నెంబర్ ఎవరిది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. విహారి గారు, నేను కొబ్బరికాయ తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి ప్రదర్శనలు పూర్తయిన తర్వాత తీసుకొద్దు అని చెప్పి విహారి అంటాడు. మీరు చేస్తూ ఉండండి విహారి గారు, 2 minutesలో తీసుకొస్తాను అని లక్ష్మి విహారికి చెప్పి పక్కకు వెళ్తుంది. ఆ నెంబర్కి వెంటనే కాల్ బ్యాక్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన పద్మాక్షి, ఏయ్ లక్ష్మి, నువ్వు ఒక్కదానివే ఉన్నావా, పక్కన విహారి ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను, మీ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి అంత తొందరగా నా గొంతును మర్చిపోయావా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఎవరు అని లక్ష్మి అంటూ ఉంటే, పద్మాక్షిని అని పద్మాక్షి గంభీరంగా చెప్తూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ, మీరా? ఏంటమ్మా, నాతో ఏదో మాట్లాడాలన్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నీ పక్కన నిజంగా విహారి లేడు కదా అని పద్మాక్షి అంటూ ఉంటే, లేడమ్మా అని లక్ష్మి అంటుంది. నువ్వు విహారికి భార్యవని, విహారి నీ మెడలో తాళి కట్టాడని నాకు ఎప్పుడో తెలుసు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక లక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏయ్, నువ్వంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఈ విషయం నాకు తెలిసి కూడా 6 months అవుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. కానీ ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అని పద్మాక్షి అంటూ ఉంటే, ఎందుకమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు విహారీ భార్యవన్న నిజం బయట పెడితే నా కూతురు కాపురం నాశనం అవుతుందని నాకు ఎలాగూ నిజం తెలిసిపోయింది కదా అని నువ్వు ఇంటి పని మనిషిగా కాకుండా విహారీ భార్య ఎక్కడ వేయిపోతావోనని నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే, నువ్వు అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా అని పద్మాక్షి అంటుంది. ఎందుకమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటికి వస్తే నీకు కోడలి హోదా ఇవ్వాలనుకుని మా వదిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. అలా జరగటానికి వీల్లేదు, అలా జరిగితే నా కూతురికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. నా కూతురికి అన్యాయం జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏంటమ్మా అది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను, నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, ఏయ్, నిన్ను బ్రతిమలాడుతున్నా అనుకుంటున్నావా, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నా అనుకుంటున్నావా? మర్యాదగా నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా విహారీ, యమున ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. వద్దమ్మా వద్దు, యమునమ్మకు విహారీ గారికి ఏం కాకూడదు అని చెప్పి లక్ష్మి అంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటుంది. నీకు ఎక్కువ సమయం లేదు లక్ష్మి, నువ్వు ఇంటికి రావటానికి వీల్లేదు, అక్కడి నుంచి అక్కడే నువ్వు విహారిని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. నా వల్ల కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, సరే అయితే నా చేతిలో గన్ను సిద్ధంగా ఉంది, యమునని విహారీ రావటం కంటే ముందే షూట్ చేసేస్తాను, విహారీ రాగానే విహారీని కూడా షూట్ చేసేస్తాను అని పద్మాక్షి అంటుంది. వద్దమ్మా వద్దు, వాళ్ళను చంపొద్దమ్మా అని లక్ష్మి అంటుంది. నిజంగా వాళ్ళ సంతోషం కోరుకునేదానివి, వాళ్ళు బాగుండాలని కోరుకునేదానివే అయితే కనుక నేను చెప్పిన విధంగా దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.
చెప్పాను కదా నీకు ఆలోచించడానికి ఎక్కువ సమయం కూడా లేదు. విహారి యమున చనిపోయిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ నీ తల్లిదండ్రులు, అదే ఆదికేశవ, గౌరీ వస్తే గనక వాళ్ళను కూడా చంపేస్తాను. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మా అమ్మ నాన్నలు మీకెలా తెలుసమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీ పెళ్లి గురించే తెలుసుకున్నదాన్ని నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోలేవనా? ఇది ఆఫ్టర్ ఆల్ నా ఫుట్ అని చెప్పి పద్మాక్షి అంటుంది. యమునమ్మకు, విహారి గారికి, మా అమ్మ నాన్నలకు ఎలాంటి ఆపద జరగకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని లక్ష్మి అంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నీ జీవితాన్ని నువ్వు త్యాగం చెయ్యాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. చెప్పు లక్ష్మి, నేను చెప్పిన విధంగా దేశం దాటి వెళ్ళిపోతావా అని పద్మాక్షి అంటుంది. సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ పాస్పోర్ట్ నీ దగ్గరే ఉందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, లేదమ్మా ఇంట్లోనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పాస్పోర్ట్ తీసుకొని నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు. నీకు నేను వీసా వేశాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏంటో నీకే తెలీదు. వీసా నీ చేతికి వచ్చిన తర్వాతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో నా మనిషి నీ దగ్గరకు వచ్చి నీకు వీసా ఇస్తాడు. అది తీసుకొని నువ్వు ఫ్లైట్ ఎక్కు. ఏంటి అర్థమవుతుందా? నేను చెప్పినట్టు చేస్తేనే విహారీ, యమున సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. కాదు కూడదని ఇంటికి వచ్చావో ఇక్కడ రక్తపాతం జరుగుతుంది అని పద్మాక్షి చేతిలో గన్ను పెట్టుకొని లక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. లేదమ్మా, నా వల్ల ఎవరికి ఎలాంటి ఆపద కలగకూడదు, అందరూ బాగుండాలి. నేను ఎప్పుడు కూడా సహస్రమ్మ జీవితంని కోరుకోలేదమ్మా. సహస్రమ్మ విహారీ గారు కలిసి ఉండాలనే కోరుకున్నాను. ఇప్పుడు కూడా విహారీ గారు నిజం చెప్తా అంటే నిజం చెప్పొద్దనే బతిమలాడుతున్నాను. కానీ విహారీ గారే వినిపించుకోవట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. వాళ్ళు వినిపించుకోరే, వాళ్ళకు నువ్వంటే ప్రేమ కదా. నిన్నే ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని, నీకే కోడలి హోదా దక్కించాలని మా వదిన యమున, నీ మొగుడు విహారీ ఇద్దరు తెగ తాపత్రయపడిపోతున్నారు. వాళ్ళిద్దరికీ నువ్వు ఇంటికి రావు అనే నిజం తెలిసిపోవాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అమ్మా, మీరంతా సంతోషంగా ఉంటే అంతే చాలు. నేను దూరంగా వెళ్ళిపోతానమ్మా మీరు చెప్పినట్టే అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే, ఎయిర్పోర్ట్ దగ్గర నా మనిషి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే విహారీ ఎదురుగా నుంచొని ఉంటాడు. విహారీ గారు మొత్తం వినేశారా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు లక్ష్మి అంత కంగారు పడుతున్నావు? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు ఏమీ వినలేదనుకుంటా అని లక్ష్మి మనసులో అనుకొని, అది విహారీ గారు అమ్మ ఫోన్ చేసింది, గుడిలో దర్శనం అయిందా అని అడుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, త్వరగా రా, గుడి మూసేస్తారంట, దర్శనం చేసుకుందాం అని చెప్పి విహారీ అంటాడు. పాస్పోర్ట్ నా దగ్గర ఉంటేనే కదా నేను ఫ్లైట్ ఎక్కగలిగేది. మరి పాస్పోర్ట్ ఇంట్లో ఉంది, పాస్పోర్ట్ ఎలా నా చేతికి వస్తుంది? పద్మాక్షి అమ్మ చెప్పినట్టు నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని లక్ష్మి మనసులో అనుకొని వెంటనే చారుకేశకు మెసేజ్ పెడుతుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తారు. పంతులు గారు లక్ష్మి విహారీలను చూసి పేర్లు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. విహారీ లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు విహారీ లక్ష్మి చేతుల మీద అమ్మవారికి పూజ జరిపిస్తారు. మీ ఇద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టు అనిపిస్తుంది అని పంతులు గారు అంటూ ఉంటే, కొత్తగా ఏం పెళ్ళవలేదు పంతులు గారు, మాకు పెళ్ళై సంవత్సరం అవుతుంది అని చెప్పి విహారీ అంటాడు. ఇంకా పిల్లలు లేరా బాబు అని పంతులు గారు అంటూ ఉంటే, లేరు పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ నా దగ్గరకు రండి, మీకు ఒక ముడుపు ఇస్తాను, ఆ ముడుపు తీసుకెళ్లి చెట్టుకు కట్టండి, త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే, సరే పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. నేను విహారీ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంటే విహారీ గారేంటి నాతో సంతానాన్ని కనాలనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ప్లాన్ అంతా కూడా విన్న సహస్ర, మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు నా ఒక్కగానొక్క కూతురువే, నువ్వు బాధపడుతుంటే నీ జీవితం నాశనం అవుతుంటే ఈ అమ్మ ఎలా చూస్తూ ఉంటుందే అని చెప్పి పద్మాక్షి అంటుంది. సూపర్ ప్లాన్ మమ్మీ, ఆ లక్ష్మిని దేశం నుంచే పంపించేస్తున్నావు, ఇక ఆ లక్ష్మి ఎక్కడ ఉందో కూడా బావ కనిపెట్టలేవడు అని చెప్పి సహస్ర అంటుంది. అవును సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక ఈ విషయం గురించి ఎక్కడా కూడా నోరు జారకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పద్మాక్షి అంటే, సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక ఇంటికి వెళ్దాం పద.
ఇక ఆ లక్ష్మి వస్తుందని మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ యమున చేయాల్సిన హడావుడంతా చేస్తుంది. చివరికి లక్ష్మి విహారీతో రాలేదని బాధపడుతూ కూర్చుంటుంది. అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం సహస్ర అని పద్మాక్షి అంటే సరేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక లక్ష్మి విహారీ వెనకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఏంటి ఎవరికోసమైనా చూస్తున్నావా అని విహారీ అంటూ ఉంటాడు. ఏం లేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, మనిద్దరం మొదటిసారిగా భార్యాభర్తలుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇక అప్పుడే లక్ష్మికి చారుకేశ కనిపిస్తాడు. చారుకేశను చూసి లక్ష్మి పరిగెత్తుకుంటూ బాబాయ్ నా దగ్గరకు రాకముందే నేనే బాబాయ్ దగ్గరకు వెళ్ళాలి అని మనసులో అనుకొని చారుకేశ దగ్గరకు వెళ్తుంది. అమ్మ లక్ష్మి, నువ్వు అడిగిన పాస్పోర్ట్స్ ఇగోమ్మా అని చారుకేశ అంటాడు. ఇక లక్ష్మి పాస్పోర్ట్స్ చెక్ చేసి ఈ పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంచండి బాబాయ్ అని చెప్పి అంటుంది. ఇది విహారీ పాస్పోర్ట్ కదమ్మా, మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇద్దరు కలిసే వెళ్ళాలి కదా, నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చారుకేశ అంటాడు. నా జీవితం నేను చూసుకోవాలనుకుంటున్నాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, విహారీ సంతోషం గురించి మా కుటుంబం సంతోషం గురించి ఆలోచిస్తున్నావు కదా అని చారుకేశ్ అంటాడు. అవును బాబాయ్, నేను మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతేనే కదా మీ కుటుంబం సంతోషంగా ఉండేది అని లక్ష్మి అంటుంది. అందుకు నేను ఒప్పుకోనమ్మా, నువ్వు మా నుంచి దూరంగా వెళ్తావంటే నేను తట్టుకోలేవను, ఈ విషయం ఇప్పుడే విహారీకి చెప్తాను అని చారుకేశ కోపంగా వెళ్తూ ఉంటే బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి అని లక్ష్మి చారుకేశ చెయ్యి తీసుకొని తలపై పెట్టుకొని బాబాయ్ ఈ విషయం మీరు విహారీ గారికి చెప్పారంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా లక్ష్మి నువ్వు చేస్తుంది అని చెప్పి చారుకేశ్ అంటాడు. విహారీ గారి జీవితం సహస్రమ్మ జీవితం బాగుండాలనే నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను బాబాయ్, నా నిర్ణయాన్ని కాదనొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో దేవుడా, లక్ష్మి విహారీ కలిసి సంతోషంగా భార్యాభర్తలుగా ఇంట్లో అడుగు పెడతారనుకుంటే ఇలాంటి శిక్ష విధిస్తున్నావేంటి దేవుడా అని చెప్పి చారుకేశ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న విహారీ కనకం వెనకెనకే తిరుగుతున్నావేంటి, నా పక్కకు రా అని వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి కనిపించదు. ఇదేంటి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లక్ష్మి ఎటు వెళ్ళిపోయింది అని విహారీ బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు. లక్ష్మి చారుకేశ మాట్లాడుకోవటం విహారీ చూస్తాడు. లక్ష్మి చారుకేశ దగ్గరకు వెళ్ళి మావయ్య మీరేంటి ఇక్కడ అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది విహారీ అది అని చారుకేశ కంగారు పడుతూ ఉంటే బాబాయ్ కూడా ఈ గుడికే వచ్చారంట విహారీ గారు, నేను బాబాయ్ని చూశాను, బాబాయ్ ఎక్కడ వెళ్ళిపోతారోనని మీకు చెప్పకుండా వచ్చేశాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునా, మీరొక్కడే రావటం ఏంటి మావయ్య, అత్తయ్యను కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పి విహారీ అంటాడు. వసుదా మీరు ఇంటికి వస్తారని మిమ్మల్ని ఘనంగా ఇంట్లోకి ఆహ్వానించాలని అరేంజ్మెంట్స్ చేస్తుంది విహారీ అని చెప్పి చారుకేశ్ అంటాడు. అవును మావయ్య, పాపం లక్ష్మికి ఇప్పటి వరకు అన్యాయం జరిగింది, ఇకనైనా లక్ష్మికి న్యాయం చెయ్యాలి అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ బయలుదేరదామా అని చెప్పి చారుకేశ్ అంటాడు. లక్ష్మి బయలుదేరదామా అని విహారీ అంటాడు. విహారీ గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి లక్ష్మి విహారీ కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేంటి సడన్గా అని విహారీ అంటూ ఉంటాడు. ఏం లేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి విహారీ ఆశీర్వదిస్తాడు. చాలు విహారీ గారు, ఇది చాలు నాకు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే ఇక బయలుదేరదాం పద లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే విహారీ గారు మీరు కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని లక్ష్మి అంటుంది. ఎక్కడికి లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే గుళ్ళోకి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చారుకేశ వైపు చూస్తూ వెళ్ళొస్తాను బాబాయ్ అని చెప్పి చెప్తూ ఉంటే చారుకేశ లక్ష్మి వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నీకు నిజంగా అన్యాయం జరుగుతుందమ్మా, నిజం చెప్పకుండా నా చేత ఒట్టు వేపించుకున్నావు అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా మరోవైపు లక్ష్మి విహారీకి కనిపించకుండా గుడి నుంచి దూరంగా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటుంది. విహారీ గారు నన్ను క్షమించండి, మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను విహారీ గారు, మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. మోయ లక్ష్మి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి విహారీ చారుకేశతో అంటూ ఉంటాడు. ఇంకెక్కడ లక్ష్మి ఎప్పుడో గుడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. మీరు ఇక్కడే ఉండండి మోయ, నేను లక్ష్మిని తీసుకొని వస్తాను అని విహారీ గుళ్ళోకి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో పరిగెత్తుకుంటూ విహారీ చారుకేశ దగ్గరకు వచ్చి మోయ లక్ష్మి గుళ్ళో లేదు, ఏమై ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమో విహారీ అని చెప్పి చారుకేశ్ అంటాడు. నిజం చెప్పండి మావయ్య, మీరేదో నిజం నా దగ్గర దాచిపెడుతున్నారు అని చెప్పి విహారీ అంటాడు. నిజం విహారీ అని చెప్పి చారుకేశ్ అంటాడు.
లేదు మావయ్య, మీరు సడన్గా గుడికి రావటం, నేను వచ్చేసరికి కనక నువ్వు మాట్లాడుకుంటూ ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెట్టడం నేను గమనించాను. నిజం చెప్పండి, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే మావయ్య అని చెప్పి విహారీ అంటాడు. దాంతో నువ్వు ఒట్టు వేయించుకుంటావు, లక్ష్మి ఒట్టు వేయించుకుంటుంది, మధ్యలో నేను నలిగిపోతున్నాను విహారీ అని చెప్పి చారుకేశ ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి నీతో ఒట్టు వేయించుకుందా, ఏమని అని విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి నీ నుంచి దూరంగా, ఈ దేశం నుంచే దూరంగా వెళ్ళిపోతుంది విహారీ అని చెప్పి చారుకేశ్ అంటాడు. దేశం దాటి వెళ్ళిపోతుందా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అవును విహారీ, నీకు దూరంగా దేశం దాటి వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ తీసుకురామని నాకు మెసేజ్ చేసింది. పాస్పోర్ట్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చారుకేశ్ అంటాడు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. లక్ష్మి నా భార్యగా ఇంట్లో గౌరవం దక్కించాలి. లక్ష్మిని వెతికి తీసుకొస్తాను, రండి మోయ వెళ్దాం అని చెప్పి విహారీ చారుకేశ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.